సాధారణంగా మన కంప్యూటర్స్కు వైరస్ పట్టకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తాం. అయితే ఎవరో మన కంప్యూటర్స్ను వాళ్ళ వైరస్ తాకిడితో అదుపులోకి తీసుకోవడం లేదా మన కంప్యూటర్స్లోని ఫైళ్లను కరప్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ వైరస్ పరిస్థితుల గురించి ఇప్పుడు చూద్దాం. వైరస్ 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 ఇప్పుడు అటు ప్రైవేట్ సంస్థలు ఇటు ప్రభుత్వ సంస్థలు అన్నీ వణికిపోతున్న వైనం. ఇప్పటిదాకా వానాక్రై వైరస్ సృష్టించిన విపత్తు గురించి అందరికీ తెలిసిందే. దాదాపుగా 150 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. భారతదేశంలో కూడా ఐటీ సంస్థలన్నీ ఈ వైరస్ దెబ్బకు చాలా ఇబ్బందులు పడ్డాయి. పనులు మానుకొని ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. ముందు జాగ్రత్తగా ఐటీ అధికారులు అన్ని ఆఫీసులను సంస్థలను అప్రమత్తం చేయడంతో పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో కొత్తగా మరో వైరస్ అటాక్ గురించి తెరపైకి వచ్చింది. ఇప్పుడు అటాక్ అవబోతున్న వైరస్ వానాక్రై కన్నా చాలా శక్తివంతమైనదిగా చెప్తున్నారు. ఎటర్నల్ రాక్స్ అనే ఈ వైరస్ను ఎదుర్కోవడం వానాక్రై కన్నా చాలా కష్టతరమట. వానాక్రై రాన్సమ్వేర్లో అంతర్నిర్మితంగా కిల్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ ఎటర్నల్ రాక్స్లో మాత్రం అలాంటిది ఏమీ ఉండదట. అదే పెద్ద సమస్యగా భావిస్తున్నారు. ఈ వైరస్లో నిజానికి కంప్యూటర్ను లాక్ చేయడం లేదా ఫైళ్లను కరప్ట్ చేయడం వంటి అంశాలు ఏమీ లేవంట. కానీ ఒకసారి ఇది దాడి చేస్తే రిమోట్ పద్ధతిలో కంప్యూటర్ను పీడించే అవకాశం ఉందంట. కంప్యూటర్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ను యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుందట. ఈ వైరస్ ఇంకా ప్రమాదకర స్థాయిలో వ్యాపించినప్పటికీ ఎలాంటి ముప్పులు వస్తాయో అంచనా వేయలేరు. సో జాగ్రత్తగా ఉండమని పరిశోధకులు చెప్తున్నారు. అసలు ఈ వైరస్ అటాక్ పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచి విషయమే. కాబట్టి మీ కంప్యూటర్స్ జాగ్రత్తగా చూసుకోండి మరి.